ఎన్నోసార్లు జారిపడ్డావు, పనికిరాననుకున్నావు, ఆయన వదిలిపెట్టలా. ఆ కృప నిన్ను వెంటబడి ఏంగా లేపా లే నడు అని ఈ రోజుకి నిన్ను ధైర్యం చేసి ముందుకు నడిపిస్తుంది ఆ కృప. నిన్ను బలపరిచింది ఆయన కృప, నిలబెట్టింది ఆయన కృప. అసలు ఈ రోజు ఇక్కడికి వచ్చి కూర్చున్నామంటే ఆయన కృప. పచ్చిగా చెప్పాలంటే అసలు ఈ రోజు ఇక్కడికి రాకుండా నిన్ను చేయడానికి నీకు ఆటంకాలు వచ్చినాయి ఇంటికాడే. ఈసారి వారం పోదాం అనిపించింది, అలాంటి పరిస్థితులు వచ్చినాయి. కొంతమందికి తెలుసు నాకు ఆ సంగతి. అబద్ధాలు ఆడకుండా చెప్పండి, వచ్చినాయా రాలేదా? ఆ పరిస్థితి వచ్చినాయా రాలేదు? ఎంతమంది చేతులు ఎత్తారు? చేతులు అదిగో చూడు, ఎంతమంది చేతులు ఎత్తారు. అయినా సరే అవన్నీ డీల్ అయిపోయినాయి, పరిగెత్తుకొని వచ్చావు. సన్నిధికి ఎట్లా వచ్చావు? కృప. కృప తెచ్చి కూర్చోబెట్టింది. రా, ఈరోజు నీతో బోల్డ్ అని విషయాలు మాట్లాడాలి. రా పిచ్చోడా, ఏడికి పోతావు? రా, పట్టుకొచ్చాడు. పిచ్చిదానా, ఏడికి పోతావు? వెర్రి మొహం, ఈరోజు స్పెషల్గా మాట్లాడాలి నీతో, రా అని తీసుకొచ్చాడు. ఈ లైవ్లో కూడా నువ్వు వచ్చావంటే కృపే. కృప, కృప నీ మీద ఉంది, అందుకే వచ్చి ఈ మాటలు వింటున్నావు నువ్వు, లేకపోతే కష్టం. ఎప్పుడు కృపని గణపరచండి, ఆయనను గణపరచండి, ఆయన ప్రేమని గణపరచండి, ఆయన దయను గణపరచండి, ఆయన మంచితనాన్ని గణపరచండి. నువ్వు నీతిగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి, ప్రార్థన చేయాలి, ఉపవాసం ఉండాలి, జాగారం చేసి ప్రార్థన చేయాలి, అన్నీ అవసరమే. ఇవన్నీ దేనికి ఉపకరించినాయి అంటే ఆయన కృప నీ మీద కలగటానికి ఉపయోగపడ్డాయి. అర్థమైందా? కాబట్టి ఎన్ని ఉపయోగించినా కృప కలగటం గొప్పతనం కదా. కాబట్టి వీటిని గణపరచొద్దు, కృపని గణపరచు. అలాగని వీటిని మానమని చెప్తున్నానా? మానితే కృప కదలదు కదా. కాబట్టి అవసరం. కానీ నా ప్రార్థన, నా ఉపవాసం, నా పరిశుద్ధత, నా నీతి, అసలు ఎట్లా ఎట్లా ఉంటే మరి ఇట్లా నేను అనే అసలు ఎట్లా ఉంటే, ఎందుకు దీని దగ్గర స్టాండ్ వేసాను తెలుసా? ఇది బాగా ఎక్కాలి మీ మైండ్కి అని. ఎందుకంటే మన దగ్గర ఒక దరిద్రం ఉంది, మర్చిపోయే దరిద్రం. ఇది మర్చిపోకూడదు. పంట పండిందంటే మరి ఆ ఫలానా మందులు ఆడాను, మరి బలం వేసాను, మరి మామూలుగా చేశాను వ్యవసాయం. పోటుగాడు బాగా నోటికాడికి వచ్చినప్పుడు బాగా వ్యవసాయం చేశాను, పండింది అన్నావు అనుకో, బాగా వరి పొట్ట మీదకి వచ్చిన ఒక్క జల్లు పడింది అనుకో, ముసుకేసుకొని కూర్చుంటావు. బాగా బలం వేసి బాగా వ్యవసాయం చేసి బాగా పెంచావు కదరా కంకుల్ని, కోసుకో అమ్మా కోసుకో. ఒక్క జల్లు పంపించాడంటే కూర్చుంటావు, నెత్తిన గొడ్డ వేసుకొని మొత్తం పోద్ది. ఓకేనా? కష్టపడ్డావు ఓకే, కానీ కృపను ఘనపరచు. నేను కష్టపడిందా నా గొప్పతనం ఏముందన్నయ్యా? అదిగో అన్నం పెట్టేది నాథుడు ఆయన. అది పండిందంటే ఆయన కృప. కృప ఏంది? నువ్వు కష్టపడ్డా ఫలించొద్దంటాయా? ఆయన కృప లేకపోతే ఏం ఫలిస్తుంది? పెద్ద పెద్ద చదువులు చదివిన వాళ్ళు ఆడ కూర్చున్నారు. మరి నేను ఉద్యోగం చేస్తున్నా అంటే కృప కాదు? నా తండ్రి మరి నాతో పాటు చదివిన వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళు ఎవరికి లేని అవకాశం నాకు ఇచ్చి మరి నాకు ఉద్యోగం ఇచ్చాడు నా తండ్రి, ఆయన కృప కాదు? నా కాడికి మొనగాళ్ళు చాలామంది ఉన్నారు, మరి నాకు సేవ ఇచ్చాడు, కృప కాదు? ఎవరి కాడికి మొనగాడినా నేను? కృప. ప్రతి దానిలో ఆయన కృపను వెతుకు, ధన్యుడు అయిపోతావు, ధన్యురాలు అయిపోతావు, సంతోషపెట్టినోడు అవుతావు, సంతోషపెట్టిన దాన్ని అవుతావు, దేవుల్లో వాస్తవికతను గుర్తించిన దాన్ని గుర్తించినోడు అవుతావు.